మన ఏపీ గవర్నమెంట్ ఒక మంచి ఆలోచన చేసింది. అదేంటంటే ఎప్పటినుంచో నేను కోరుకున్నాను ఇలా జరిగితే బావున్ను. వాళ్ళకంటూ ఒక ప్లేస్ ఉంటే బాగున్ను అనుకున్నాను. ఏంటంటే ఇప్పుడు భిక్షాటన చేసే వాళ్ళందరూ మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటారు. సో, వాళ్ళేంటంటే వాళ్ళకి పడుకోవడానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ అంటూ ఏముండదు. షాప్ దగ్గర లేదంటే ఏ ఫ్లైఓవర్ కింద అక్కడ పక్కన పడుకుంటూ ఉంటారనమాట. సో, అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంకా భిక్షాటన చేయకుండా ఒక రూల్ అంటే పాస్ చేసింది గవర్నమెంట్. సో, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది. ఈ భిక్షాటన చేసే వాళ్ళని సంఖ్యతో పోలిస్తే ఉత్తరప్రదేశ్ ఫస్ట్ స్థానంలో ఉంది. తర్వాతేమో తమిళనాడు ఉంది. నెక్స్ట్ థర్డ్ ఇంకోటుంది. మనదేమో ఒక ఫోర్త్ స్టేజ్‌లో ఉంది. సో, కాబట్టి ఈ గవర్నమెంట్ తీసుకునే యాక్షన్ అంటే ఎవరు కూడా ఆహ్, ఈ భిక్షాటన చేయడానికి ఈ ఇంకా వీలు లేకుండా అందరికీ ఓపిక ఉన్న వాళ్ళకి ఒక పని కల్పిస్తూ, లేదు ఇంకా పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక షెల్టర్ ఏర్పాటు చేస్తూ, వాళ్ళందరూ కూడా ఒక పని చేసుకొని ఇంకా ఫుడ్ అది కూడా గవర్నమెంట్ అనేది చూసుకుంటుంది. సో, ఈ రూల్ అనేది ఆల్రెడీ వైజాగ్‌లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు రీసెంట్‌గా. రెస్పాన్స్ కూడా చాలా బావుంది. సో, ఇది డెవలపింగ్ అవ్వడానికి ఒక మెట్టు లాంటిదనమాట. అంటే ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ. అంటే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంలోనే మనది ఇంకా ఉండిపోయింది. సో, ఇంకా ఈ అభివృద్ధి కంప్లీట్ అవ్వాలి అంటే ఇలాంటి యాక్షన్స్ ఇంకా చాలా చాలా జరగాలి. భిక్షాటన చేసేవాళ్ళు అందులో కొంతమందేంటంటే ఆహ్, ఫుడ్ పెడితే తినరు గానీ డబ్బులు మాత్రమే తీసుకుంటారు. సో, అలాంటివి కొంతమందున్నారు. ఇంకొంతమంది అంటే ఫుడ్ కోసమే కాబట్టి ఎవరో ఒకళ్ళు భోజనం పెట్టినా తిని మళ్ళీ ఒక సేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఎవరో ఒకళ్ళు మళ్ళీ డబ్బుల కోసమో లేకుంటే ఫుడ్ కోసమో వాళ్ళు మళ్ళీ భిక్షాటన చేయడం అనేది జరుగుతుంటుంది. సో, గవర్నమెంట్ ఈ యాక్షన్ తీసుకోవడం వలన చాలా మట్టికి మనకి ఈ భిక్షాటన చేసేవాళ్ళు సంఖ్య తగ్గిపోతా ఉంటదనమాట. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక పనుంటది. పని చేసుకోలేని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఒక రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. సో, గవర్నమెంటే కాబట్టి వాళ్ళకన్నీ అందించేది. ఇంకా ప్రాబ్లమ్ అయితే ఏముండదు. ఇంకా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పాపం వాళ్ళు తిరగడం. కొంతమంది చిన్న పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. సో, ఇంకా ఇయన్నీ అవకాశాలుండవు. సో, ఇదొక చాలా మంచి ఆలోచన గవర్నమెంట్. నిజంగా ఇంకా మంచి మంచి లేని వాళ్ళకి అన్నీ కరెక్ట్‌గా అందాలి. ఇప్పుడు మధ్య తరగతి వాడైతే ఆడు కొంచెం ఏదో కొంచెం సంపాదించుకున్నా కొంచెం ఏదో గవర్నమెంట్ మీద ఆధారపడతారు కొంతమంది. కానీ అస్సలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే చాలా దీనంగా ఉంటారు. వాళ్ళేంటంటే గవర్నమెంటే వాళ్ళని ఆదుకోవాలి. సో, ఖచ్చితంగా ఇది మంచి ఆలోచన. ఇలాంటివి ఇంకా గవర్నమెంటే యాక్షన్ తీసుకొని ఇంకా కొంచెం డెవలప్ చేస్తే చాలా బావుంటదని నా ఆలోచన. థాంక్ యూ.